So now let me create a client-side JavaScript. How you create a folder. In JavaScript, I'm creating a small folder called website one. Okay, ఒక folder create చేశాను which is called as website one. Inside website one, definitely browser అంటే I'll have my index.html. Index.html. So now inside index.html, I will use my HTML లైక్ బ్లూ ప్రింట్ కోడ్ అదే బాయిలర్ ప్లేట్ కోడ్. సో ఆ కోడ్లో నేను h1 ఇస్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనే ఒక స్టాటిక్ వెబ్సైట్ అనుకుందాం. దిస్ ఇస్ అ నార్మల్ స్టాటిక్ వెబ్సైట్. సో ఇక్కడ మనకు టర్మినల్ అవసరం లేదు. సో యూ డోంట్ నీడ్ ఎ టర్మినల్. సో ఇట్స్ కీప్ ఇట్ క్లీన్ అండ్ క్లాస్ వన్ క్లోజ్ చేసి పెట్టేయండి. సో ఇప్పుడు ఇది index.html రన్ చేయాలంటే కాపీ యువర్ పాత్, ఓపెన్ యువర్ బ్రౌజర్ అండ్ పేస్ట్ ఇట్, అంతే కదా. You got your output. Very good. So now I just want to show you external like CSS లింక్ చేద్దామా? అవసరం లేదు. CSS you know, right? Inline CSS and అన్ని తెలుసు కదా. Okay. So let's focus on JavaScript here. So JavaScript can also be written in three different ways here in our HTML. So client-side programming లో JavaScript can be written in three different ways. Like CSS, same CSS రాసినట్టు. Like CSS has three different ways, right? What are they? Inline CSS, internal CSS, then external CSS. So JavaScript also in the same way. What is the first way? Inline JavaScript, internal JavaScript, and external JavaScript. So this is the same formula for JavaScript. So now what we'll try to do is inline JavaScript chuddam. So see, JavaScript involves when actually some actions happens on website. వాట్ ఈస్ యాక్షన్? యాక్షన్ ని ఇంకో పేరేమంటావా అంటే ఈవెంట్ హ్యాపెనింగ్ అంటాం. ఈవెంట్, యాక్షన్, ఈవెంట్ రెండు ఒకటే. ఒక ఈవెంట్ అవుతుంది అంటే వి థింక్ ఆఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఒక యాక్షన్ జరుగుతుందంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో నా వాట్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వాట్ ఈస్ ఈవెంట్ ఆన్ వెబ్సైట్, వాట్ ఈస్ యాక్షన్ ఆన్ వెబ్సైట్. వాట్ ఈస్ యాక్షన్ ఆన్ వెబ్సైట్? లెట్స్ ఓపెన్ అ వెబ్సైట్. మన వెబ్సైట్ ఉంది కదా, టెక్ బ్రిడ్జ్. So techbridge.sashvash.com. Okay, this is the website. So whatever you are seeing is an HTML content. HTML లో నేను రాసి ఉంటా కదా, ఇది H1 లాగా, ఇది ఒక బటన్ కంటెంట్ రాసి ఉంటా. సో ఇప్పుడు యాక్షన్ అంటే ఏంటిది ఇక్కడ అంటే, సి దిస్ ఇస్ అ బటన్. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్, సో ద యాక్షన్ హ్యాపెన్స్. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, we got our form. When I click on this, this is a image or logo, right? ఈ లోగో మీద క్లిక్ చేస్తే ఆ యాక్షన్ హ్యాపెండ్. దట్ యాక్షన్ ఇస్ ఈ వేరే పేజ్కి తీసుకొని వచ్చాయి, రైట్? సో జనరల్లీ ద బటన్ హ్యాస్ అ యాక్షన్. ఓకే, అండ్ you can just have this button also have action. Join now also have action. So see here there is an action that it is seeing different things. Okay, ఏదైనా డ్రాప్ డౌన్ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్. ఓకే, సో ఒక ఇన్పుట్ ఫీల్డ్ లో టైప్ చేయడం కూడా ఒక యాక్షన్. ఓకే, సో ఫండమెంటల్లీ ఐ అండర్స్టూడ్ అ క్లికింగ్ హ్యాపన్ సంథింగ్. సో ద యాక్షన్ గెట్ ట్రిగర్డ్. సమ్ ఈవెంట్ జరుగుతుంది వెబ్సైట్ లో. సో ఇక్కడ ఏమైనా ఈవెంట్ జరుగుతుందా? ఇక్కడ ఏమి ఈవెంట్ లేదు రైట్ నౌ. సో లెట్స్ యాడ్ సమ్ ఈవెంట్, లెట్స్ యాడ్ సమ్ యాక్షన్. సో ద యాక్షన్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు యాడ్ ఇస్ button. So let's have a button says click me. క్లియర్? సో ఒక బటన్ యాడ్ చేశా. నౌ ఇఫ్ యూ సీ ఒక బటన్ వచ్చింది, బట్ నో యాక్షన్ ఈస్ హ్యాపెనింగ్. ఏం యాక్షన్ జరగట్లేదు, ఫంక్షనాలిటీ అయితే లేదు. సో ఐ విల్ క్రియేట్ ఆన్ క్లిక్ అన్. సో విచ్ అట్రిబ్యూట్ వి నీడ్ టు యూస్ ఫర్ అ ఈవెంట్? ఆన్, ఇన్ స్మాల్ లెటర్స్, రైట్? సో ఒక అట్రిబ్యూట్ యొక్క ఫార్మాట్ తెలుసు కదా, దెర్ ఈస్ అ అట్రిబ్యూట్ నేమ్ అండ్ దెర్ ఈస్ అ వాల్యూ. సో ఫర్ దిస్ ఫార్మాట్ ఆన్ క్లిక్ ఈస్ అ స్పెషలైజ్డ్ కీవర్డ్. ఓకే, ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ ఆన్ బటన్ అనమాట. సో నౌ వి టెల్ దిస్, వి డోంట్ నేమ్ ఇట్ as an what is the attribute name. ఆన్ క్లిక్ అట్రిబ్యూట్ కాదు ఇది, ఇట్స్ అన్ ఈవెంట్. వాట్ ఈస్ ద ఈవెంట్ నేమ్? ఆన్ క్లిక్. ఓకే, సో మారుతుంది, కొంచెం పదం మారుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నీ ఫంక్షనాలిటీ రాస్తాం జనరల్ గా. సో దిస్ ఫంక్షనాలిటీ నేను జావా స్క్రిప్ట్ ద్వారా మాత్రమే రాయగలగాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ సిఎస్ఎస్ లో వాల్యూ పెట్టేసాము, లేకపోతే ఏదో అట్రిబ్యూట్ వాల్యూ పెట్టేసాం కాదు. వీ నీడ్ టు రైట్ అ జావా స్క్రిప్ట్ లాజిక్ హియర్. ఒక ఈవెంట్ జరిగినప్పుడు, సో ఆన్ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ అ ఇన్లైన్ జావా స్క్రిప్ట్ కోడ్. ఇన్లైన్ జావా స్క్రిప్ట్ కోడ్ విచ్ ఈస్ అలర్ట్. అలర్ట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనమాట. సి డబల్ కొటేషన్ ఇస్ నాట్ పాసిబుల్. డబల్ కొటేషన్స్ లోపల డబల్ కొటేషన్ పాసిబుల్ కాదు.
ఓకే, సో వాట్ ఐ డూ నా, సింగిల్ కొటేషన్స్ పెడతాను నేను, అంతేనా? సో దిస్ ఇస్ హౌ ఐ రైట్ మై వన్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఇదేం ప్రోగ్రాము అనేది తర్వాత, బట్ వన్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఆన్ క్లిక్ ఇన్ లైన్ జావా స్క్రిప్ట్. నౌ ఇఫ్ ఐ రీఫ్రెష్ అండ్ ఇఫ్ ఐ క్లిక్ నౌ, సి వెల్కమ్. సో వెల్కమ్ గాట్ ప్రింటెడ్. దీని యొక్క బిహేవియర్ ఇదన్నమాట. అలా అలర్ట్ అనేది ఒక బామ్ ఆబ్జెక్ట్, అంటే బ్రౌజర్ ఇచ్చే ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. అది ఏం చేస్తుంది అంటే ఇలాంటి ఒక అవుట్పుట్ ని మనకు చూపిస్తుంది. దిస్ పేజ్ సేస్ వెల్కమ్ ఓకే అని. మీరు చూసే ఉంటారు, జనరల్గా ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా బ్రౌజర్స్ లో కనిపిస్తూ ఉంటది, మెయిన్ వెబ్సైట్స్ లో. సంథింగ్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ అ వెబ్సైట్, ఒక యాక్టివిటీ అన్నమాట, ఒక యాక్షన్ అన్నమాట. సో దిస్ యాక్షన్ ఈస్ రిటర్న్ యూజింగ్ అ ఆన్ క్లిక్ ఈవెంట్, యూజింగ్ ఏ ఆన్ క్లిక్ ఈవెంట్ అండ్ యూజింగ్ అ ఇన్లైన్ జావా స్క్రిప్ట్ కోడ్, అంతే కదా? ఇన్లైన్ జావా స్క్రిప్ట్ కోడ్. సేమ్ ప్రోగ్రామ్ ఐ విల్ రైట్ యూజింగ్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ నౌ. సేమ్ ప్రోగ్రామ్ ఐ విల్ రైట్ యూజింగ్ internal JavaScript. How? I'll copy the same code. Click me two button. ఒక బటన్ పెడదాం. Now this alert needs to be not here. This will be somewhere in other place. ఆ అదర్ ప్లేస్ ఏంటిది? మీరు సిఎస్ఎస్ ఎలా రాస్తారు జనరల్ గా? ఒక స్టైల్ అనే ట్యాగ్స్ రాసుకొని దాంట్లో రాస్తారు కదా. ఐడియా ఉందా నీకు? ఇంటర్నల్ సిఎస్ఎస్ అది ఎక్స్టర్నల్, లింక్ పెట్టుకొని రాయడం ఎక్స్టర్నల్. స్టార్టింగ్ లో రాస్తాం. సో సిఎస్ఎస్ లో అలా రాస్తాము. ఇన్ ద సేమ్ వే మనము టైటిల్ హెడర్ లో కాదు, బాడీలో రాస్తాము జనరల్ గా. జావా స్క్రిప్ట్ ని బాడీలోనే రాయాలి. స్టైల్లో రాసినా పని చేస్తుంది, హెడ్ లో రాసినా పని చేస్తుంది, బట్ డు నాట్ డూ ఆన్ హెడ్. యూ నీడ్ టు డూ ఇట్ ఇన్ బాడీ ఓన్లీ. అది కూడా బాడీ టాప్ లో రాయొచ్చు, బాటమ్ లో కూడా రాయొచ్చు, బట్ జనరల్ గా ఎక్కడ రాయాలి? బాటమ్ లోనే రాయాలి. ఇప్పుడు నేను స్టైల్ అనేది, స్టైల్ కాదు సారీ, స్క్రిప్ట్ అనమాట. విచ్ ట్యాగ్ వి యూస్? స్క్రిప్ట్ ఈస్ జావా స్క్రిప్ట్ అనమాట. ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఇది. ఓకే, ఇక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్, నేను ఇంకా ఎక్స్టర్నల్ క్రియేట్ చేయలేదు. సో నేను ఏం చేస్తానంటే ఒక కోడ్ రాస్తాను ఇక్కడ. ఓకే, ఆ కోడ్ ఏంటిది? మామూలుగా అలర్టే రాస్తాను, ఇంతకు ముందు రాసిన అలర్ట్ సేమ్ ఇక్కడ రాస్తాను. బటన్ మొత్తం వచ్చేస్తుంది. అలర్ట్ 1 2 3 అనే ఒక మెసేజ్ రాశాను, అంతేనా? అండ్ ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ లోపల యాక్చువల్గా అది రావాలి కదా. సో ఈ ఆన్ క్లిక్ ఏం రాయను, నార్మల్గా పెడతాను. ఓకే, సో నేను స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఏం చేశాను, ఐ హావ్ రిటర్న్ మై జావా స్క్రిప్ట్ కోడ్, అంతేనా? ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ కోడ్ని నేను రాశాను. వెరీ గుడ్. ఇక్కడ కమెంట్ రాసుకుందాం, దీని మీద కమెంట్ రాసుకుంటే ఇంటర్నల్ జావా స్క్రిప్ట్, అంతేనా? అంతే, అది ఫస్ట్ కోడ్. ఇది ఒక్క లైన్ ఆఫ్ కోడ్ ఏమో ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఈ స్క్రిప్ట్ మీద నేను కమెంట్ రాస్తే దిస్ ఈస్ కాల్డ్ as ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. ఇది ఇన్లైన్ జావా స్క్రిప్ట్. గుడ్, ఇన్లైన్ జావా స్క్రిప్ట్. అర్థమైంది కదా? సో నాకు ఈ పోర్షన్ ఇన్లైన్ జావా స్క్రిప్ట్, ఎందుకంటే ఇక్కడ మాత్రమే డైరెక్ట్ రాసాము. ఈ పోర్షన్ ఏమో ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. అది ఈవెంట్ ద్వారా ట్రిగర్ అవ్వట్లేదు. ఇదేమో ఆన్ క్లిక్ ఈవెంట్ ద్వారా మాత్రమే ట్రిగర్ అయింది. ఇది ఆన్ క్లిక్ ద్వారా ట్రిగర్ అవ్వదు. ఇది ఎలా ట్రిగర్ అవుతుందంటే వెబ్సైట్ లోడ్ అయినప్పుడే ట్రిగర్ అవుతుంది. వెబ్సైట్ లోడింగ్ టైంలో ఇక్కడ చూడండి, కంట్రోల్ R కొడతాను నేను, వచ్చింది చూసారా? ఓకే, ఇప్పుడు కంట్రోల్ R అగైన్ వచ్చింది కదా. ఈ బటన్ ఏమైనా యాక్టివిటీ ఉందా? ఈ బటన్ కి లేదు, మనం ఏం యాడ్ చేయలేదు, రైట్? సో గుడ్. సో మనకు అర్థం అవ్వాల్సింది అదే అనమాట. ఒక వెబ్సైట్ లోడ్ అవుతున్నప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది లోడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ దిస్ జావా స్క్రిప్ట్ కోడ్ యాజ్ వెల్. అవునా? ఓకే, సో ఇది ఇక్కడ రాయకూడదు. ఇది ఎక్కడ రాయాలి? జనరల్గా బాటంలో రాయాలి. సో మాక్సిమం యూ రైట్ దట్ ట్యాగ్ ఇన్సైడ్, ఇక్కడ లాస్ట్లో బాడీకి మీద రాసి పెట్టుకుంటారు. నీ మధ్యలో ఏదైనా కోడ్ వచ్చినా కూడా ఇక్కడ రాస్తారు అనమాట. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇప్పుడు చూడండి, పేజ్ లోడ్ అయిన తర్వాత కంటెంట్ కనిపిస్తుంది. జనరల్గా జావా స్క్రిప్ట్ అనేది ముందే పెట్టామనుకో, జావా స్క్రిప్ట్ ముందే పెడితే ఏమవుతుంది అంటే మీకు జావా స్క్రిప్ట్ ఫర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కదా, చాలా పెద్ద పెద్ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. సో నీ డామ్ ఉంది కదా, మీ వెబ్సైట్లో డామ్ కన్స్ట్రక్షన్ అంటే మీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని చూపియడం. ఓకే, ఇదంతా కాంటెంట్ కనిపించాలి.
లాజిక్స్ అని తర్వాత అవ్వాలి. అంటే ఏదైనా ఫెచింగ్ డేటా ఉండడం లేకపోతే ఏదైనా పెద్ద క్యాలిక్యులేషన్ జరగడం తర్వాత అవ్వాలి. నువ్వు బాడీ మీద రాసావనుకో ఏమవుతుంది? బాడీ మీద రాస్తే నీ కంటెంట్ ఫస్ట్ క్రియేట్ అయిపోతుంది, డిస్ప్లే అవుతుంది, తర్వాత జావాస్క్రిప్ట్ యొక్క పెద్ద లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే నువ్వు జావాస్క్రిప్ట్ ని మీద రాసావనుకో నీ జావాస్క్రిప్ట్ లాజిక్ అవి తర్వాత కంటెంట్ రావాలి. సో ఇక్కడ మీకు ఏమైంది? కంటెంట్ యూజర్కి కనిపించదు. సో వీఆర్ అండర్స్టాండింగ్ ఓకే రైటింగ్ జావా స్క్రిప్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ అ గుడ్ థింగ్. యాక్చువల్గా అక్కడే రాయాలి, ఎందుకంటే ప్రాపర్గా అది మీ కంటెంట్ని మొత్తం లోడ్ చేసిన తర్వాత జావా స్క్రిప్ట్ యొక్క బిహైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటది కాబట్టి ఒక యూజర్కి డిలే అనేది ఉండదు. అర్థమైందా దివ్య? సో దట్ ఈస్ హౌ జావా స్క్రిప్ట్ వర్క్స్. బట్ దేర్ ఆల్సో ఇట్ వర్క్స్, హియర్ ఆల్సో ఇట్ వర్క్స్, బట్ ద పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఇన్ అండర్ లైక్ బాటమ్ లో అనేది బెస్ట్ చాయిస్. ఓకేనా? సో దిస్ ఇస్ వన్ థింగ్. సో నాకు త్రీ త్రీ టూ టైప్స్ అర్థమైంది. ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అర్థమైంది, ఇంటర్నల్ అర్థమైంది. ఇప్పుడు నేను సేమ్ థింగ్ ని ఐ వాంట్ టు రైట్ ఫర్ అ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్కి ఏం కావాలి? ఐ నీడ్ టు క్రియేట్ అ జావా స్క్రిప్ట్ ఫైల్. సో హ్యావ్ యూ క్రియేటెడ్ జావా స్క్రిప్ట్ ఫైల్? క్రియేట్ చేసాం. వెబ్సైట్ బయట క్రియేట్ చేసాం, దట్స్ అ సపరేట్. సో నా వెబ్సైట్ లోపల క్రియేట్ అ ఫోల్డర్ కాల్డ్ జేఎస్ ఆర్ స్క్రిప్ట్స్. జనాలు మాక్సిమం స్క్రిప్ట్స్ అని పెడతారు. ఏదైనా వెబ్సైట్ మీకు ఇచ్చారనుకో వర్క్ చేయమని, దాంట్లో మాక్సిమం స్క్రిప్ట్స్ అని ఉంటుంది. ఓకే, సో స్క్రిప్ట్స్ లోపల ఏం రాస్తారు మీరు? ఓకే, నేను ఇండెక్స్ డాట్ జేఎస్. ఓకేనా? సో ఇండెక్స్ డాట్ జేఎస్ రాశాను. ఇప్పుడు ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏం రాస్తాం? అలర్ట్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ని 3 4 5 ఇది రన్ అవ్వాలి ఇప్పుడు నాకు. ఓకే, సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేసి లోడ్ చేస్తే 1 2 3 కనిపిస్తుంది. 1 2 3 ఎందుకు కనిపిస్తుంది? ఏ జావా స్క్రిప్ట్ వల్ల? ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ వల్ల కనిపిస్తుంది. ఒకవేళ నేను దీన్ని క్లిక్ చేస్తే వెల్కమ్ కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అస్ ఇన్లైన్. సో మనం వెల్కమ్ బదులు ఇన్లైన్ జేఎస్ ఎగ్జిక్యూటెడ్, అంతేనా? సేమ్ కోడ్ మనం ఎక్కడ రాద్దాం? ఇక్కడ పెడదాం. ఇక్కడ డబుల్ కొటేషన్స్ పనిచేస్తాయి, ఎందుకంటే ఇది ఏం కొటేషన్స్ లో లేదు కదా. దీన్ని ఏం పెడదాం? ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడేం మేడం? ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్, అంతేనా? మనకు తెలుస్తుంది. గుడ్. సో ఇప్పుడు లోడ్ చేస్తే నాకు ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్. అవునరా బాబు, విను. ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్, వెరీ గుడ్. అగైన్ ఇంటర్నల్, అంతే కదా, నార్మల్. సో నౌ ఐ వాంట్ టు రైట్ దిస్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఎలా? ఎలా అంటే ఈ స్క్రిప్ట్ ఉంది కదా మీదది, సేమ్ ఇక్కడే కమెంట్ రాసి రైట్, అక్కడే కదా రాయాల్సింది, పొజిషన్ మీద ఎక్కడో రాయకూడదు మళ్ళీ. ఎక్స్టర్నల్ జేఎస్. ఎక్స్టర్నల్ జేఎస్ అంటే సింపుల్ గా యూ నీడ్ టు లింక్, ఫైల్ లింక్ చేయాలి. సిఎస్ఎస్ లో మనం ఫైల్ లింక్ చేస్తాం కదా, ఇక్కడ ట్యాగ్ ఏంటిది? స్క్రిప్ట్సే మళ్ళీ. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోనే మనం లింక్ చేయొచ్చు. ఓపెన్ క్లోజ్ ట్యాగ్ పెట్టుకున్నా, సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ పెట్టుకున్నా ఓకే, ఎందుకంటే దానికి కాంటెంట్ ఏమి ఉండదు కదా, నార్మల్గా. సో దీనికి ఏమేమి, రెల్ అనేది ఏదో వాడతారు కదా దాంట్లో. రెల్ హెచ్రెఫ్, ఐ థింక్ ఎస్ఆర్సి ఒకటి అనుకుంటా. ఎస్ఆర్సి అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇమేజ్ కి అంటే పాతే కదా, ఇమేజ్ ఫైల్ కోసమే కదా సోర్స్ వాడేది. సో ఇక్కడ సోర్స్ అంటే ఇప్పుడు మనకి ఏం రావాలి? స్క్రిప్ట్ స్లాష్ ఇండెక్స్ డాట్ జేఎస్ రావాలి, అంతేనా? సరే, దీన్ని ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ లోనే పెడదాం. స్క్రిప్టే కదా, కరెక్టే కదా ట్యాగ్. సజెషన్ రావట్లేదేంటి? ఓకే, సో సోర్స్ రాశాను నేను, అంతేనా? ఇక్కడ టైప్ ఏదో ఉంటుంది. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ వీ హ్యావ్? టైప్ టెక్స్ట్ హైఫన్ జావా స్క్రిప్ట్ అనేదో రాస్తారు. లెట్స్ సి కరెక్టో రాంగో తెలుస్తుంది మనకి. ఇది కోడ్. స్క్రిప్ట్ అనే ఫైల్లో మనం దాంట్లో కూడా అంతే కదా, హెచ్ఎఫ్ అనే ఫైల్ పాత్ ఏదో పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఇంకోటి అక్కడ రెల్ ఈజ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అనేదో మెన్షన్ చేస్తాం, గుర్తుందా మీకు? అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా ఇదే ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ సేవ్ దిస్, ఇప్పుడు ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి మరి. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? లోడ్ అయ్యేటప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇది కూడా లోడ్ అయ్యేటప్పుడే, ఇది కూడా లోడ్ అయ్యేటప్పుడే. సో రెండిట్లో ఏది వస్తుంది అనుకుంటారు మీరు? లాస్ట్ అంటే ఈ కోడ్ వస్తుంది అనుకుంటున్నా ఎగ్జిక్యూషన్. ఓకే, సో చూద్దాం ఒకసారి, టెస్ట్ చేద్దాం. లోడ్ చేస్తే ఏం రావాలి?
ఇంటర్నల్ అని వచ్చింది. తర్వాత ఎక్స్టర్నల్ వచ్చింది. తర్వాత అది ఎగ్జిక్యూట్ అయ్యింది. తర్వాత ఇది అయింది. అర్థమైందా? సో యాక్చువల్గా ఇంటర్నల్లే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే హెచ్టిఎంఎల్ లోపల లైన్ వేరు. ఫస్ట్ ఒకవేళ జావా స్క్రిప్ట్ లో ఇక్కడ రాసి ఉంటే, సీ ద కోడ్ హియర్, ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా స్క్రిప్ట్ లో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఫస్ట్ లైనే కదా, ఆబ్వియస్ కదా. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ లైన్. ఇది ఫస్ట్ రాసాం కాబట్టి ఫస్ట్ ఇదే ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కరెక్టే. సిఎస్ఎస్ లో సెకండ్ కోడ్ ఎగ్జిక్యూట్, అది కొంచెం డిఫరెన్స్. నువ్వు ఆ విధంగా అనుకొని చెప్పావు కదా, గుడ్. సో యు ఆర్ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ హ్యాపెన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అండ్ జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ ఇస్ అ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఆ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అంటారు. జావా జావా కంపైలర్ తో ఇంటర్వ్యూ. రెండు విధాలుగా పనిచేస్తుంది. సో ఇది కూడా రెండు విధాలుగా పనిచేస్తుంది. మనది కూడా యాక్చువల్ జిట్ కంపైలేషన్ అని ఒకటి ఉంటుంది మనకు కూడా. మనం అది ముందు ముందు నేర్చుకుంటాము. ఓకే, బట్ ఫర్ నౌ జావా స్క్రిప్ట్ ఇస్ అ సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సీక్వెన్షియల్ అన్నా, సింక్రనస్ అన్నా, లైన్ బై లైన్ అన్నా ఒకటే. సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ అన్నా అంతే, ఒకదాని తర్వాత ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని దాని మీనింగ్. Understood? So we understood how JavaScript is executed on client side as well as server side. So now if I comment చేసేస్తాం దీన్ని వాడము ఇంకా. ఆబ్వియస్ కదా, సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్, రైట్? సో రీలోడ్, ఎక్స్టర్నల్ గాట్ ఎగ్జిక్యూటెడ్, ఎక్స్టర్నల్ టూ ఎగ్జిక్యూటెడ్, ఎందుకంటే దానిలో రెండు రాశాను. అండ్ దిస్, ఓకే. ద పాత్, ఇక్కడ పాత్ చూడండి, డబుల్ స్లాష్ ఉండే సింగిల్ స్లాష్ పెట్టాలి. స్టిల్ ఇట్ వర్క్స్, బట్ ఓకే కదా. సో దిస్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. సో నేను దీంట్లో ఇండెక్స్ డాట్ జేఎస్లో ఇది తీసేస్తాను ఇప్పుడు, ఒకటే పెడతాను. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో లింక్ ప్రాపర్గా ఉంది, ఇది ప్రాపర్గా ఉంది, ఇది కూడా పనిచేస్తుంది యాజ్ ఇట్ ఇస్. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. సో నాకు ఇన్లైన్ ఐడియా ఉంది, ఇంటర్నల్ ఐడియా ఉంది, ఎక్స్టర్నల్ ఐడియా ఉంది. సో ఫ్రమ్ టుడే వీ రైట్ జావా స్క్రిప్ట్ ఎక్స్టర్నల్లీ. క్లియరా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇదంతా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు. సరేనా?